2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు. 2015 అంటే మనం 2014లో మనకు తెలంగాణ వచ్చింది. ఇది 2025. ఇది 2025 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 ఫలితాలు రద్దు. 2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు. మళ్ళీ వాల్యుయేషన్ చేయాలి అంటున్నారు హైకోర్టు. టీజీపీఎస్సీ అధికార పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫార్సులు అమలు చేయాల్సిందే. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. ఇప్పటికే విధుల్లో ఉన్న 1032 మంది ఉద్యోగులపై ఎఫెక్ట్. అప్పుడు 1032 మంది 2015 గ్రూప్ 2 నుంచి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు లాస్ అయినట్టే కదా మరి దీని ద్వారా. మరి అక్రమంగా వీళ్ళు ఉద్యోగాలు పొందినలా ఇప్పుడు హైకోర్టు చేసిన వాదన అదే, అక్రమంగా పొందినట్టే ఉన్నది కథ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన 2015 గ్రూప్ 2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వైట్నర్ వినియోగం దిద్దుబాట్లు ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులను విరుద్ధంగా వ్యవహరించే కమిటీ టీజీపీఎస్కి లేదని పేర్కొంది. ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తప్పుపట్టింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్ట విరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని తెలిపింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టు తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో పూర్తి చేయాలని ఆ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. 2015 నాటి నోటిఫికేషన్, 2019లో ఫలితాలు. 2015లో నోటిఫికేషన్ ఇస్తే మన కేసీఆర్ సార్ 2019లో ఫలితాలు ఇచ్చిందా. సరే, ఫలితాలు ఇచ్చిన తర్వాత దొరికిందా అంటే ఓఎంఆర్ షీట్లోనే వైట్నర్లు పెట్టి రఫ్ చేసిండు. ఏంటని ఉంటుంది ప్రపంచంలో ఇటువంటి ఎగ్జామ్. ఇంకా మీరు గొప్పగా మేము నిర్వహించామని చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పటికీ సాంకేతిక కమిటీ సిఫార్సుతో పాటు 2019 జూన్ 6న హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అన్ని జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ బి సుజాత మరో 14 మందితో పాటు 5 పిటిషన్లు దాఖలు చేసిందంట. 5 పిటిషన్లు దాఖలు చేసిందంట. ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఎక్కడ ఉండదు రా నాయన. పాపం ఒక్కొక్కరు ఎంత కష్టపడి చదువుకున్నారో. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి నేను లైఫ్లో సెటిల్ కావాలని ఎంత కష్టపడి చదువుకుంటే ఇంతవరకు లేకపోయా. ఇక వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గ్రూప్ 2 కింద 13 కేటగిరీలో 1032 పోస్టుల భర్తీకి 2015 నోటిఫికేషన్ జారీ కాగా 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయింది. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్షగా జరిగాయి. ఇక చూడు కథ ఇక్కడ గమ్మత్తున్నది. 2015లో నోటిఫికేషన్ ఇచ్చింది శేఖర్. 2016లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి 2016 నవంబర్, ఇప్పుడు ఇది కూడా నవంబరే కదా, నవంబర్ 11, 13 తేదీలో రాత. ఎప్పుడు రిజల్ట్ వచ్చినాయి? 2019లో రిజల్ట్ వచ్చినాయి. ఇక మరి కేసీఆర్ ఏమనాలి? 11, 13 తేదీలో రాత పరీక్షలు జరిగాయి అన్నారు. ప్రశ్నాపత్రం బుక్లెట్ ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి 2016 డిసెంబర్లో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రశ్నాపత్రంలో బుక్లెట్ నెంబర్, ఓఎంఆర్ నెంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందన్నారు. 2017లో కమిటీ సమర్పించే నివేదికలో వెల్లడించింది. ఓఎంఆర్ షీట్ పార్ట్ ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన చిన్న పొరపాట్లు ఉంటే సవరించవచ్చని, అయితే పార్ట్ బిలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లయితే వాటిని వాల్యుయేషన్ చేయరాదని కమిటీ సిఫార్సు చేసిందన్నారు. ఈ వ్యవహారంలో కొందరు
హైకోర్టును ఆశ్రయించగా సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ దాని ప్రకారం మూల్యాంకనం చేపట్టాలంటూ 2019 జూన్ 6న డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు ముసుగులో ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా టీజీపీఎస్సీ వ్యవహరించిందని ఆరోపించారు. మూల్యాంకనం జరిగిన తీరును వివరించలేదని, అందువల్ల నియామకాలు రద్దు చేయాలని కోరారు. నియామకాలు పూర్తయి వాళ్ళంతా విధుల్లో ఉన్నారు. టీజీపీఎస్సీ లాయర్ తరపు వాదనలు ఇవి. ఇక ఓఎంఆర్ షీటుల వాల్యుయేషన్ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ స్కానింగ్ వ్యవస్థ ద్వారా జరిగిందని, ఇందులో యంత్రాలు తప్ప మనుషుల ప్రమేయం ఉండదని కమిషన్ తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయని, వారంతా విధుల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈ దశలో ఏదైనా వ్యతిరేకత ఉత్తర్వులు ఇస్తే నియామకాలకు భంగం వాటిల్లడంతో పాటు పరిపాలనపరమైన గందరగోళానికి దారితీస్తుందన్నారు. అర్హత సాధించకపోవడంతో కోర్టును ఆశ్రయించారని, ఇలాంటి వాటిని అనుమతించరాదంటూ సుప్రీంకోర్టు వెల్లడించిందని పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమే అన్నారు. ఇక సాంకేతిక కమిటీ సిఫార్సును అనుమతిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2019 జూన్ 3కి ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నారు. ఈ తీర్పు మేరకు పార్ట్ బిలోని ఇక ఆన్సర్స్ను వాల్యుయేషన్ చేయరాదన్నారట. మరి ఎవరి కోసం చేసిరు ఈ కరెక్షన్? వైట్నర్ తో ఎందుకు చూసిరు? 2015లో నోటిఫికేషన్ ఇస్తే 2016లో మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే 2016 నవంబర్ 11, 13 తేదీలలో మళ్ళీ ఎగ్జామ్ పెడితే 2019లో రిజల్ట్స్ వస్తే 2019లో ఇచ్చిన ప్రశ్నాపత్రానికి ఇచ్చిన ఓఎంఆర్ షీట్కు అంతన పొంతన లేకపోతే దాంట్లో వైట్నర్లు యూజ్ చేసి ఒకటి పేపర్ ఒకటి రాసిండా, ఒకటి ఎగ్జామ్ ఒకటి రాసిండా, కెనడాలో ఉన్నాడు హైదరాబాద్లో ఎట్లా ఎగ్జామ్ రాసింది, ఇవన్నీ తతంగాలు ఉన్నాయి కదా. ఇవన్నీ తతంగాలు ఉన్నా కూడా కల్వకుంట్ల కాందానికి ఏమో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. కల్వకుంట్ల కాందానికి వాళ్ళ వర్గానికి వచ్చాయి, మనకేమో ఉద్యోగాలు రాకపోయాయి. మరి ఇంత పెద్ద ఎత్తున 1000 పైచీలకు ఉద్యోగాలు అక్రమంగా పొంది వాళ్ళందరూ కొందరు కష్టపడి చదవచ్చు, కష్టపడి రాయొచ్చు, కష్టపడి పైకి రావచ్చు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు 10 సంవత్సరాలు విధుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి కూడా 2019 కదా, కొంచెం సరే ఈ విధుల్లో అయితే ఉన్నారు. మరి విధుల్లో ఉన్న తర్వాత కూడా ఇప్పుడు గ్రూప్ 2 రద్దు. మరి ఏ విధంగా పెట్టిండే కేసీఆర్ అంటే నిధులు నియామకాలు అన్నీ పోయినాయి, వాళ్ళ ఇంట్లోకే పోయినాయి. నీళ్లు లేవు, నియామకాలు లేవు, మన్ను లేవు, మశానం లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, నీళ్ళు లేవు, ఆనిపోయినాయి. గ్రూప్ 2 ఫలితాలు మొత్తం మీద అంటే ఎటు చేసి పేదోడి పైన ఎఫెక్ట్ అయ్యింది. అంతే, కష్టపడి చదువుకున్న బిడ్డల పైన ఎఫెక్ట్. ఎంతకు అమ్ముకున్నారు మరి? ఒకవేళ అమ్ముకుంటే ఇట్లా అమ్ముకున్నారు, ₹1 కూడా అమ్ముకున్నారు. ఎంతగా అమ్ముకున్నారు? టీజీపీఎస్సీని సర్వనాశం పట్టించిండు. నిరుద్యోగులతో తెచ్చుకున్న తెలంగాణను వాళ్ళనే నిండా ముంచిన ఒక పని ఇది. అందులో ప్రజలు కూడా నిండా ముంచిలుగా 10 సంవత్సరాలు కాగానే. అంతే.